ఎద్దు ఏడ్చిన యవసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి అన్నారు. కాటారం మండలంలోని ధన్వాడ గ్రామం దేవరాంపల్లి శంకరపల్లి గ్రామంలో భారీ వర్షాల కారణంగా తడిచిన కొనుగోలు వడ్ల కల్లాలను కొనుగోలు కేంద్రాలను బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి పరిశీలించారు. భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్ డీసీఓకు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రైతుల బాధలను వివరించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి తడిచిన వడ్లను తరుగు తీయకుండా కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాటారం మండల అధ్యక్షులు బండం మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, స్వామి యాదవ్, పాగే రంజిత్, దుర్గం తిరుపతి, గోగుల రాజేష్, రాజు, కొండారాము పాల్గొన్నారు. ఇవాళ ఈ రైతుకి 5 ఎకరాలు, ఈ బాబుకనే రైతుకి 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు అంటే 100 క్వింటాలు వండేటి అంటే 50,000 రూపాయలు ముంచినట్టే లెక్క. అదేవిధంగా ఒక వ్యవసాయ కూలికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మీరే మేనిఫెస్టో కమిటీలో పెట్టినావు. మరి మేనిఫెస్టో కమిటీలో పెట్టిస్తలేవు అంటే వాళ్ళను 12,000 ముంచుతా ఉన్నావు పేద వ్యవసాయ కూలీలను. మరి రైతు భరోసా ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, కరెంటు సరిగా ఉండలేదు మీ ప్రభుత్వం వచ్చిన కానుంచి. మరి గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది, మా ప్రభుత్వం అయితే రైతు ప్రభుత్వం అన్నారు. మరి వాళ్ళు అన్యాయం చేసి మోసం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడగొట్టినారు. మరి మీరు మోసపూరితమైన మాటలు చెప్పి గెలిచిండ్రు. ఇన్ని వాగ్దానాలు చేసి రైతులను మరి నిండా ముంచుతా ఉన్నారు. నేను ఒకటే మీకు అడుగుతా ఉన్నా, ఎద్దేడ్చిన యువసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. ఆ ఘోష పాపం మీకు తగులుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ కనీసం ఈ కాటారం మండలాన్ని కాదు, ఈ 5 మండలాలు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి అన్న న్యాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే అధికారంలో ఉన్నావు కనుక అడుగుతా ఉన్నాం. మరి పోయినసారి ఏమన్నావు, నేను శాసనసభ్యుని కానీ నా పార్టీ అధికారం లేదన్నావు. అధికారంలోకి వస్తే అన్ని చేస్తా అన్నావు. ఈ రోజు ఏం పట్టించుకుంటలేవు. ఒకనాడు ఒక కళ్ళాన్ని విజిట్ చేయలేదు. మరి అటు దామరకుంటలో ఒక బస్తాకి 4 కిలోల చొప్పున కట్ చేస్తే క్వింటల్కు 10 కిలోల చొప్పున కటింగ్ అయితా ఉన్నది. దానికి అధికారంలో ఉన్న వాళ్ళు సిగ్గుపడాలి. మరి 10 కింటాకు 10 కిలోలు కటింగ్ అంటే ఎంత నష్టపోతాడు రైతు. బోనస్ ఇస్తలేవు, ఇటు కటింగ్ అయితే ఉన్నది.